ఇక్కడ రైస్ మిల్ తప్పిదం జరుగుతుంది. క్రిమినల్ కేసు రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ కుంభకోణాన్ని పోలీసులు బయటపెట్టారు. అంతర్జిల్లా ముఠాకు చెందిన 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి సివిల్ సప్లై వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టుగా విచారణలో తేలింది. రైతు నిలువ దోపిడీ చేస్తా ఉన్నారు. భారీ కుంభకోణం జరుగుతుందని నేను గతంలో మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క విషయమే నిన్నటి రోజున తేట తెల్లం కావడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు రైస్ మిల్లను కొంతమంది అధికారులను నిన్నటి రోజున కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. జిల్లాలో 13 లారీల వరి ధాన్యాన్ని వారు మిగతాగా దొంగ ట్రక్ షీట్లు ఏర్పాటు చేసి వాళ్ళు అమ్ముకుంటుండగా వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. నేను ఈ సందర్భం అడుగుతా ఉన్నా, ఇందులో కేవలం ఒక రైస్ మిల్ కొంతమంది కావచ్చు, లేకపోతే ఒక అధికారిని సస్పెండ్ చేయడం కావచ్చు. ఇందులో పెద్ద అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, అనేక మంది అధికారులు ఉన్నారు. వారిపైన పూర్తి విచారణ చేయాలి. ఈ కుంభకోణంలో ఎవరైతే బాధితులు ఉన్నారో పూర్తి స్థాయిలో సిబిఐ కావచ్చు ఎంక్వైరీ చేసి వాళ్ళపైన బాధితులపై చర్య తీసుకోవాలి. ఇది ఒక్కరో ఇద్దరు చేసింది కాదు. జిల్లా లోపల అనేక మంది అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వారిపైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో రైస్ మిల్లులకు ప్రభుత్వం ధాన్యం ఎంత ఇచ్చింది, ఆ ధాన్యానికి వీరు రైస్ మిల్లు బియ్యం వీరు ఎంత ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం ఎంత ఉంది, పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అదేవిధంగా ఒక 5 సంవత్సరాల క్రితం వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అధికారులది, ఇప్పుడు ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి.